అందరికీ నమస్తే. గుడికి వచ్చామండి, చిన్న తిరుపతి వచ్చాం. ఓకే, ఫ్రీ టికెట్ కదండి. ఎవరు నాకు షిరిడీకి మళ్ళీ 3000 వేసారండి. వాళ్ళు ముందే వేసిన ఆయన ఏమని చెప్పాడు, కొన్ని గొడవల వల్ల. అందుకని ఇలా అని చెప్తే, అమ్మ నువ్వు గుడికి వెళ్ళి నేను వేస్తాను, డబ్బులు నీ దగ్గర వెళ్ళండి అన్నారు. 3000 వేసారండి. ఫస్ట్ ఇక్కడ మనకు టికెట్ ఫ్రీ ఉంటుంది. ముందు మనకి రాజమండ్రిలో దగ్గరగా ఉండేది ఇచ్చారని చిన్న తిరుపతి వచ్చామండి. ఓకే, నా బాధల్లో నా కష్టాలు అన్నీ తీరుకోవాలని ఈ గుడిలో చెప్పుకుంటున్నానండి. నా బిడ్డ మనలో నన్ను అట్టుకు తెచ్చుకుని మాట్లాడాలని ఒక ఆశ. చాలా చాలా సంతోషం అని నేను అడుగుతున్నానండి. ఎదుగుతున్న సమయంలో నేను మాట్లాడుతున్నాను. ఏ దృష్టిలో నన్ను ఏమి చేయను, ఏ దృష్టిలో బుద్ధి మీద పడుతుందని నేను చక్కగా చూసుకోవాలి. నేను చేసి ఏ పని కూడా అందరూ కూడా మంచిగా లైకులు కొట్టాలండి. ఒకటి, రెండు, నేను ఆర్టిస్ట్గా కూడా నన్ను పిలవాలండి. మధ్య మధ్యలో పిలుస్తారు, కానీ ఇంకా నన్ను ఆఫర్లు రావాలని నాకు ఒక కోరిక అండి. నాకు ఒక స్థలం ఉండాలి. ఆ స్థలంలో 3 లక్షలు పైన పడుతుంది, 5 లక్షలు అనుకోండి. ఇల్లు కట్టుకోవాలని, అంత డబ్బులు నేను సంపాదించుకోవాలని ఆశ ఒకటి. లేదు అంటే ఇలాగే అధికంపలు వెళ్ళిపోతాను, ఉషాకు వచ్చేమోనండి చెప్పలేను. నేను ఉషా అన్నాను నవ్వుతే బాధ. నాకు ఏ కోరికలు లేవు. నా బిడ్డ, నా మనవలు నేను హ్యాపీగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు నా దగ్గరికి వచ్చి హ్యాపీగా మాట్లాడాలని కోరుకుంటానండి. అంతే. ఎవరినైనా నా బిడ్డలా చూస్తాను. మగ బిడ్డలైతే నా తమ్ముడు బిడ్డలా చూస్తాను, ఆడబిడ్డలైతే నా కూతురులా చూస్తానని అందరికీ తెలుసు. ఈ మధ్యన ఎందుకు వచ్చాడో సాహిత్య అన్న అబ్బాయి వచ్చాడండి నా పక్కకి. అది రాకేష్ మాస్టర్ దగ్గర వీడియో తీసుకుని, ఈ అబ్బాయి ఇంతకుముందు మా దగ్గర మాస్టర్ దగ్గరికి వచ్చాడు. కానీ ఆయన సంవత్సరం అయిపోయింది కండి, వదిలేసి ఆయనేమో పైకి వెళ్ళిపోయాడు. తర్వాత బొమ్మని ఇంద్రనగర్లో పెట్టినప్పుడు లక్ష్మమ్మకు వీడియో ఇవ్వి ఆల్రెటర్ని తీసుకోమన్నారు. అంటే ఏంటి అని అంటే ఒక వీడియో ఇచ్చాను. అప్పటి నుంచి నా చూడమ్మ ఛానల్ అంటే అప్పటి నుంచి వాడు నా బిడ్డ తమ్ముడు అయిపోయారు. 2 నెలలు అందరూ ఏడ్చారు. తర్వాత నేను రాఖీ కట్టానండి. మంచి మనసుతో వాడు మంచి మనసు వాళ్ళని నాకు కూడా తిప్పుకుంటున్నాను. నా ఇంటికి తీసుకెళ్ళాను, భోజనం పెట్టాను. డైలీ నా రూమ్కి వస్తాడు, హ్యాపీగా వీడియోని తీసుకుంటాడు, నన్ను బయట తిప్పుతాడండి. ఎంతమంది ఎన్ని అనుకున్నా వాడు నా రక్త తులసి కింద భావిస్తున్నాను. నాకు మగబిడ్డలు లేరండి. మగబిడ్డలు ఇప్పుడు వాడు ఏమంటున్నాడో తెలిసి నన్ను పెంచేసుకోమ్మా అంటున్నాడు. అమ్మమ్మమ్మ నేను నెలకి నీకు బస్తా ఎక్కడ పెట్టినా నేను సరదాగా మాట్లాడుతున్నా. అవన్నీ కూడా నేను సరదాగానే మాట్లాడతాను, మీరు ఏవి సీరియస్గా తీసుకోకండి. నేను ఏవి మాట్లాడినా సరదాగానే మాట్లాడతాను, సీరియస్గా అయితే ఏవి తీసుకోవద్దు. అయినా మా ఇద్దరికే లేని దొరకలు అందరికీ మీరు ఎందుకు బుద్ధులు చచ్చిపోతున్నారు చెప్పండి ఒకసారి. తప్పండి. నేను తర్వాత నెమ్మదిగా డబ్బు సంపాదించేలో పడ్డాక, యూట్యూబ్లో డబ్బులు పడ్డాక అప్పుడు నేనే అడుగుతాను డబ్బులు. మీరేమో నాకు చెప్పక్కర్లేదు. ఒకవేళ చెప్పినా నేను ఇనిదాన్ని కాదండి. వాడంటే నా మీద ఎగిరేస్తాడు కానండి. ఏదో గొడవలు పడినప్పుడు ఆ తర్వాత తెలుసుకున్నారు. ఏదో జనరల్గా నేను మాట్లాడేస్తానండి. ఆ గొడవలు వదిలేయండి, హ్యాపీగా ఉందాం మనందరం కూడా. యూట్యూబ్లో అందరూ కూడా నాకు లైకులు కొట్టండి, మంచి మనసుతో నాకు కొట్టండి, వాడికి కొట్టండి. కాకపోతే నాకు 2 మార్కులు ఎక్కువ కొట్టండి, మరి నేను తల్లిని కదా అంతకండి. ఓకే, అందరూ బాగుండాలండి. శుభం అంతా మేము చిన్న తిరుపతి దగ్గరికి వచ్చాం. అన్ని శుభాలు జరగాలి. నెక్స్ట్ షిరిడి అన్నీ శుభాలు జరగాలి. తర్వాత బెంగళూరు అన్నీ శుభాలు జరగాలి. మరి సాయిశ్వరుడికి వెళ్తానికి కూడా ఒక తల్లి 3000 వేసిందండి. 5 బాబోయ్, ఒకటి 5000 వేసి నామం లేదండి. అది వాడికి వదిలేయండి. వాటి కనెక్షన్ మాటలు ఏమీ లేవండి. కట్ చేసే నెంబర్లు విని అయితే వాడు ఏమన్నాడంటే నాకే వేస్తాను, వాడికి ఏమో అంటున్నాడండి. తప్పు. ఇద్దరు అనుకున్నాక ఇద్దరు వెళ్ళాలి అనేసి వద్దన్నాను. దేవుడు ఫస్ట్ చిన్న తిరుపతి మెట్లు ఎక్కించాడు. తర్వాత ఒక తల్లి నిన్న 3000 వేసిందండి. శ్రీదేవి గారు ఆవిడ పేరు. శ్రీదేవి గారు 3000 వేశారు. తిరుపతి వెళ్ళమని బంగారు తల్లి పాతాది వందనాలు. ఆయువారోగ్యాలతో నిండు 100 చల్లగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సరేనండి. హాయ్ అండి. బెంగళూరు తల్లి కూడా నాకు ఒక్కొక్క నెలలో చల్లకుంటే ఒక 10,000. ఈ నెలలో బంగారం వదిలించుకుంటాకి 27,000 బంగారం వదిలించుకుంటాకి క్యాన్సిల్ అయిపోతుందండి. అదిపోతే అందుకమ్మ ఒక 6,000 కట్టాలి, తల్లి ఇచ్చేస్తానంటే అమ్మ నువ్వు తల్లి అంటే సరే నాకు డబ్బులు ఏమి ఇవ్వద్దు అని 6,000 వేసింది. చూసారా, ఆవిడెవరో నేనెవరో. చూసారా, బంగారు తల్లి దేవుడు ఉన్నాడు, బాబా ఉన్నాడు, ఏడుకొండస్వామి ఉన్నాడు, ఈశ్వరుడు పార్వతి ఉన్నారండి. మంచి మనసులతో నాకు వేశారు. హ్యాపీగా ఇవాళ నేను డబ్బు లేకపోయినా హ్యాపీగా తిరుగుతున్నాను. వాళ్ళ వల్ల వాళ్ళు ఆయువర్గా నిండు 100 చల్లగా ఉంటాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సరేనండి. హాయ్ అండి, బాయ్ అండి. ఎందుకు ఈ గుళ్ళో నా మనసులో బాధలన్నీ చెప్పుకున్నానండి. ఏంటంటే ఏడుకొండస్వామి తీరుతాడు, సాయిబాబా తీరుతాడు, ఈశ్వరుడు పార్వతి తీరుస్తారని నేను మంచి మనసుతోటి గుళ్ళో మాట్లాడానండి. సరేనండి. హాయ్ అండి. అందరూ బాగుండాలండి, అందులో ఇంకా బాగుండాలని మరి నా దేవుడు కదండి అందుకు అడుగుతున్నాను. సరేనండి. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. వస్తాను, వెళ్ళొస్తాను. బాయ్ బాయ్.